సో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఎట్లా మీ అడుగులు ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ఏ తప్పిదాలు అయితే అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయో సో ఆ తప్పిదం పార్లమెంట్ ఎలక్షన్ జరగకుండా జాగ్రత్తగా ఉన్నారా? తప్పకుండా. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యంగా చూసేటటువంటిది ప్రజలు ఎక్కడైనా కూడా కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులని మనం ఇక్కడ గెలిపించుకుంటే మనకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి, బాగుంటుంది, మా ఎంపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అని చెప్పుకోవాలనేటువంటిది డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి ఎట్లయితే షిఫ్ట్ అయిందో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినారు. సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలు గెలిచేటటువంటి అవకాశాలు మెజారిటీ కూడా అట్లా ఉంటాయి. అండ్ నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మోడీ గారే మళ్ళీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నిన్న మొన్న కూడా మీరు చూసినారు, మహాకూటమి పేరుతోటి, మహాగఠబంధన్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి పెట్టినారు. ఇండి కూటమి పెట్టినటువంటి సందర్భంలో కూడా ఏ రోజు వాళ్ళ సిద్ధాంతం ఏమిటి, వాళ్ళ ఎజెండా ఏమిటి అనేటువంటి చెప్పలేదు. నితీష్ కుమార్ గారిని ముందు పెట్టినారు, మమతా బెనర్జీ గారిని ముందు పెట్టినారు, ఆప్ వాళ్ళతోటి కలిసి వస్తుంది అని చెప్పినారు. బట్ ఇవాళ మీరు చూస్తే మమతా బెనర్జీ గారు కూటమిలోంచి బయటకు వెళ్ళిపోయినారు, భగవంత్ మాన్ గారు కూటమిలోంచి బయటకు వెళ్ళిపోయినారు. నిన్న మొన్న నితీష్ కుమార్ గారు కూడా ఆఖరికి బీహార్ లో వారి కూటమిలోంచి ఎన్డీ కూటమిలోంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఎన్డీఏ కూటమిలో చేరి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళతో కాంగ్రెస్ పార్టీలతో కలిసి ఉండేటటువంటి పార్టీలు లేవు, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేవు. రామ మందిర నిర్మాణం తర్వాత కూడా మెజారిటీ ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి మూడోసారి కూడా అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారు. కాశ్మీర్ లాంటి ఇష్యూకి ఒక సొల్యూషన్ దొరికినా, రామ మందిరం ఇష్యూకి ఒక సొల్యూషన్ దొరికినా, ట్రిపుల్ తలాక్ లాంటి ఒక డెసిషన్ తీసుకున్నా, రేపు మాపో జరగబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించినటువంటి అంశమైన, ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సుస్థిరమైనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళటమైనా, సో ఇవన్నీ కూడా ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని చూసి గర్విస్తోంది. నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండటం అనేటువంటిది భారతదేశానికి కూడా గర్వకారణం. కాబట్టి థర్డ్ టైం కూడా డెఫినెట్ గా మేము అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం అక్కడ ఉంది. సో అట్లనే అదే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది.